మార్క్ జుకర్బర్గ్ రీసెంట్గా ఆల్రెడీ ఇంతకుముందే ఒకటి ఇంటర్వ్యూలో వాటిలో మాట్లాడుతూ వెరీ సూన్ మేము మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని వీఆర్ గోయింగ్ టు రీప్లేస్ విత్ ఏఐ అని చెప్పి ఆల్రెడీ చెప్పాడు. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే రీసెంట్ డేస్లో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అంటే ఆ ప్రక్రియ మిడ్ లెవెల్ ఇంజనీర్స్ని ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్తో అంటే అప్పుడు ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, మేము ఏఐతో రీప్లేస్ చేస్తున్నామన్నారు. రీసెంట్ డేస్లో ఇంకొక ఆర్టికల్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ని మేము రిక్రూట్మెంట్ అనేది వేగం పెంచుతున్నాము అని చెప్పన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. ఏఐ రీప్లేస్ చేస్తుందంటే ఏఐ నేర్చుకున్న వాళ్ళు జాబ్స్ని రీప్లేస్ చేస్తారు. దిస్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ, మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, సో మీరు ఏ టెక్నాలజీలో పనిచేస్తున్నా, ఒకటి మీ టెక్నాలజీలో ఏఐ యొక్క భాగం అవుతుందా లేదా, ఏఐ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఏఐ ఇంక్లూడ్ అయి ఉందా మీ టెక్నాలజీ అండ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అసెస్మెంట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మూడో వచ్చేసి ఏంటి అంటే, ఏఐ వల్ల జాబ్స్ పోతాయి, ఏఐ వల్ల జాబ్స్ కొత్తగా క్రియేట్ అవుతాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ డేస్లో కూడా మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న టెక్నాలజీ అయినా నేర్చుకుంటున్న టెక్నాలజీ అయినా కానీ దాంట్లో ఎంత భాగం ఇంక్లూడ్ అయింది, కలిసింది అనేది, దాన్ని ఎంత సపోర్ట్ తీసుకుంటున్నా అనేది, ఎంతవరకు మన జాబ్ని రీప్లేస్ చేసేదానికి అవకాశం ఉందనేది మనం ఖచ్చితంగా కంటిన్యూస్ అసెస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ తర్వాత మొన్న డీప్సీక్ వచ్చింది, అంతకుముందు చాట్‌జీపీటీ వచ్చినప్పుడు విపరీతంగా జాబులు పోతాయి అన్నారు. బట్ ఇంకా జాబులు అయితే పెరుగుతూ ఉన్నాయి. సో మన ఇండియాలో ఇంకా పెరిగేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.